ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి, దశమి, హిందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:28 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం. ఈరోజు 26వ రోజు. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో భగవద్గీత 61వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు పాడుకొని ఆనందిద్దాం. 61 నుంచి 65వ శ్లోకం వరకు పారాయణం, తదనంతరం తాత్పర్యములు. ఇప్పుడు 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్యాయుక్త ఆసీత మత్పరా వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 61వ శ్లోకానికి తాత్పర్యం: యోగి ఆ సకలేంద్రియములను సంగ్రహించి నాయందు ఆసక్తుడైన వాడై ఉండవలెను. ఎవనికి ఇంద్రియములు వశమగును అతని బుద్ధి ప్రతిష్ఠితమైనది. 62వ శ్లోకం. జాయతో విషయాన్ పుంసా సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాతే కామకామాత్ క్రోధోభిజాయతే. సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు శబ్దాది విషయముల గురించే ఆలోచించే వారికి వాటి యందు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహా స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 63వ శ్లోకానికి తాత్పర్యం: కోపము వలన అవివేకము కలుగును. అవివేకము వలన మరపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. ఇప్పుడు 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా మనస్సును నిగ్రహించుకొని తన అదుపాజ్ఞలతో ఉన్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు. ఇక ఈనాటి చివరి శ్లోకం 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. 65వ శ్లోకానికి తాత్పర్యం: ఈ యోగికి
హృదయము శుద్ధమై చుండగా సర్వదుఃఖములకు హాని కలుగుచున్నది. ఎందుకనగా ప్రసన్నమైన మనస్సు గలవానికి శీఘ్రముగా నిశ్చయాత్మకమైన బుద్ధి స్థిరముగా నిలుచును. మరి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథం నుంచి మరికొన్ని శ్లోకములను వాడుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. నమస్కారం.